ఒక చిన్న గ్రామంలో వీర అనే బుజ్జి బాలుడు ఉండేవాడు. వీరాకు స్నేహం అంటే చాలా ఇష్టం. కానీ ఊరిలో పిల్లలు అతనితో ఎక్కువగా ఆడుకునేవారు కాదు. నాన్నా, నాకు నిజమైన మంచి స్నేహితుడు లేడు అని వీరా బాధపడ్డాడు. అప్పుడు అతని నాన్న నవ్వుతూ చెప్పాడు, నువ్వు శివుడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? అయ్యా, శివుడా? ఆయన ఎంత గొప్పవాడు! ఆయన నాకు స్నేహితుడవుతాడా? వీరా ప్రతిరోజు ఊరిలో ఉన్న పాత శివాలయానికి వెళ్లి శివలింగం ముందు తన చిన్న చిన్న సమస్యలు చెప్పేవాడు. ఓ శివయ్య, నన్ను ఎవరూ ఆడించుకోవడం లేదు. ఓ శివయ్య, నాతో స్నేహం చేయవా? ఒకరోజు మహాశివరాత్రి రాత్రి వచ్చింది. ఊరిలో అందరూ శివుడి భజనలు చేస్తూ దీపాలు వెలిగించారు. కానీ వీరా మాత్రం శివాలయంలో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడే ఓ అద్భుతం, ఓ తెల్లని వెలుగు మెరిసింది. ఒక పెద్ద దివ్యమైన ఆకారం కనిపించింది. వీరా, నేను వచ్చాను. ఓహ్, నువ్వు ఎవరు? నేనే నీ కొత్త స్నేహితుడు, శివుడు. నిజంగా నా కోసం వచ్చావా? అవును, నువ్వు నన్ను నిజమైన స్నేహితుడిగా భావించావు కాబట్టి. వీరా ఆనందంతో కేరింతలు కొట్టాడు. ఆ రోజు వీరా, శివుడు ఇద్దరూ కలిసి అనేక కబుర్లు చెప్పుకున్నారు. వీరా నవ్వితే శివుడు కూడా నవ్వాడు. వీరా తన సమస్యలు చెబితే శివుడు ప్రేమగా ఉపదేశం ఇచ్చాడు. పగలు కావడంతో వీరా నిద్రలేచి చూశాడు. అదంతా కలలా అనిపించింది. కానీ శివలింగం పక్కన చిన్న నీలం రంగు రుద్రాక్ష దండ కనిపించింది. ఇది ఎక్కడిదో? శివుడి స్వరంలో ఒక నయం వినిపించింది. నీవు ఏకాకి వాడవు, వీరా. నేనే నిత్యం నీతో ఉన్నాను. ఆ రోజు నుంచి వీరా ఒంటరితనం మర్చిపోయాడు. అతను తన ఊరిలో అందరికీ స్నేహశీలుడిగా మారి సహాయం చేస్తూ శివుడు నేర్పిన పాఠాలు పాటిస్తూ జీవించసాగాడు. ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది? శివుడు కేవలం దేవుడే కాదు, నిజమైన స్నేహితుడిగా మారతాడు. నిజమైన స్నేహం అంటే ప్రేమ, నమ్మకం, అండగా ఉండటం. మనమెలాగైనా ఉండి ఎవరైనా అనాథ అనుకున్నా శివుడు మనతోనే ఉంటాడు. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. మహాశివరాత్రి శుభాకాంక్షలు.